పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. ప్రియుడి మోజులో ముగ్గురు పిల్లల్ని కడతేర్చిన రజిత ఎపిసోడ్ను ఎవ్వరూ ఇప్పట్లో మర్చిపోయేలా లేరు. ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తోంది ఈ సంఘటన. ముఖ్యంగా రజిత ఒక్కతే గంటల వ్యవధిలోనే ముగ్గురు పిల్లల్ని చంపేసిందా, లేదంటే ఆమెకు మరెవరైనా సహకరించారా? ఇంకొక వైపు చూసినప్పుడు అసలు రజిత చేసిన ఈ దుర్మార్గానికి ఆమెకు ఎలాంటి శిక్ష పడుతుంది? పిల్లల్ని వదిలేసి వస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆమెను ఇలా 3 హత్యలకు పురిగొల్పిన శివ అనే ఆమె క్లాస్మేట్కి ఎలాంటి శిక్ష పడబోతోంది? ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ సుభాష్ని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మీరు చూసారు కదా, అసలు ఎవ్వరు కూడా ఊహించలేని సంఘటన ఇది. ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది రజిత. కుటుంబం కూడా చక్కగా ఉంది. ఎంత మంచి కుటుంబమో, ఇలా ముగ్గురు పిల్లల్ని చంపేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంత దుర్మార్గం అండి అసలు. అంటే ఊహించుకోవడానికి ఈ మధ్య కాలంలో పేరెంట్స్ ఆర్ బికమింగ్ అంటే మర్డర్ చేసే ఆ క్రూయల్లీ మెంటాలిటీకి వచ్చేస్తున్నారు. అంటే పరపురుషుడు వచ్చి వాళ్ళతో సంబంధం పెట్టుకోవడమే తప్పు. అది ఎక్కడ కూడా చట్టబద్ధత లేదు. అలాంటిది ఏకంగా పిల్లలే అడ్డం ఉన్నారని చెప్పేసి పిల్లల్ని అలా ప్రాణం తీసేసి అంత క్రూయల్గా వ్యవహరించడం అన్నది సమాజానికి హితం పలకదు. అది చాలా దుర్మార్గమైన విషయము. అందరం కూడా ఖండించాలి. ఎందుకంటే నువ్వు బ్రతుకు, నీకు కావాల్సినంత లావిష్గా, నీకు కావాల్సినంత ఉత్సాహంగా, అంత తీవ్రమైన సంతోషాన్ని ఆ యొక్క వ్యవహారంలో కనిపిస్తుంది అంటే వెళ్ళిపో, చెప్పాలి. లేకుంటే భర్తకి పిల్లల్ని ఇచ్చి వెళ్ళాలి, లేకుంటే అత్తమామలకి ఇవ్వాలి, లేకుంటే ఎవరికన్నా ఇవ్వు. నీకెక్కడిది అధికారము? పుట్టక మాత్రమే నువ్వు ఇవ్వగలుగుతావు. కానీ చట్టబద్ధతోనే ఒక పౌరుడిగా పిల్లలకి బతికే అవకాశం అన్నది చట్టం కల్పించింది కదా. అది ఆ అధికారం ఒక తల్లిగా ఆమె ఎందుకు తీసుకుంటుంది? డెఫినెట్గా దీంట్లో ఏంటంటే ఈ యొక్క మర్డర్లో డెఫినెట్గా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉంటుంది. ఎందుకంటే ఒక్కతే అంత ధైర్యం చేసి చంపే అంత కెపాసిటీ ఉండకపోవచ్చు. ఒక తల్లిగా అయినా కానీ వాళ్ళ హెల్ప్ తీసుకుంటేనే అది నిమిషంలోనే అంటే అది ఇది చేయొచ్చు. కానీ ఒక తల్లిగా రోజు స్కూల్స్కి పోయే పిల్లల్ని అంత ఇదిగా కర్కటంగా మారిపోయి ఫస్ట్ ఫుడ్ మీద చెప్పి, తర్వాత వేరే విషయాలు చెప్పి, ఒక టీచర్ అండి, టీచర్ పిల్లలకు ఒక అంటే దైవంతో సమానంగా భావించే మనము, నువ్వు ఎప్పుడైనా ఒక పాత్ర, మనం కూడా జీవితంలో ఒక పాత్రధారులమే. ఒక తల్లిగా అయినా, చెల్లిగా అయినా, భార్యగా అయినా, ఒక అత్తగానైనా ఒక పాత్రలు, ప్రతి వ్యక్తి కూడా ఒక పాత్ర పోషిస్తుంటారు. ఆ పాత్రల చట్టబద్ధత అనేది తప్పనిసరి అవసరము. యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్, యూ కాంట్ కిల్ ఇట్. ఎట్లా చంపేస్తారు పిల్లల్ని? ఏ హోదా నీకు క్రియేట్ చేసింది? ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా భారతీయ న్యాయ సంహిత అనే యాక్ట్ 2023 ఏర్పడ్డప్పుడు అది నువ్వు ఎట్లా మర్చిపోతావు? ఒక యాక్ట్ని ఫార్మేషన్ అయ్యి ప్రజల కోసం మంచి చేయాలనేది పాత యాక్ట్ చాలా ఇదిగా ఉన్నది. కొత్త యాక్ట్లో ఇంకా కొంత ఇంప్రూవ్మెంట్స్ చేసి శిక్షలు కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు ఆమె చేసింది మామూలు విషయం కాదండి. నిజంగా ఇలాంటి ఆడవాళ్ళు, ఇలాంటి తల్లులు ఉన్నారనే సుప్రీంకోర్టు కూడా వివాహేతర సంబంధాల విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇద్దరికి ఇష్టమైనప్పుడు పెళ్ళైన వాళ్ళైనా సరే అది నేరం కాదు అని కూడా చెప్పింది. అయినా సరే వివాహేతర సంబంధం ఈరోజు ఒక ముగ్గురు పిల్లల హత్యలకు దారితీసింది. అయితే మీరు గమనించవలసింది ఏంటంటే ఆ ఒక్క కేసులో ఇచ్చిన ఆ జడ్జిమెంట్ని మొత్తం యావత్ భారతదేశంలో ఒక ఇల్లీగల్ ఇంటిమసీ కానీ ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకోవచ్చు అని పబ్లిసిటీ చేస్తున్నారు. అలాంటిది ఉండదండి. ఎక్కడైనా ఖండించవలసిందే. నన్ను ఒక వ్యక్తి మోసం చేస్తున్నాడు, మోసపడిపోతున్నాను, లేకుంటే ఒక కుటుంబాన్ని మోసం చేస్తున్నారు, ఒక రిలేషన్తోని ఒక ఇల్లీగల్గా మనము
రిలేషన్ని మామూలు రిలేషన్ అంటలేము కదా, ఇల్లీగల్ ఎందుకు అనుకుంటున్నాము? లీగల్ రిలేషన్ అనొచ్చు కదా, మళ్ళీ దానికి పెద్ద పేరు పెట్టనవసరం లేదు ఇల్లీగల్ అని. ఇల్లీగల్ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ లీగల్ అనేది ఆ వర్డ్లోనే పరిపూర్ణత ఉంది కదా. ఇల్లిసిట్ అఫైర్ అంటాం. అప్పుడు మీకు కోర్టు పర్మిషన్స్ ఏమి ఇవ్వలేదండి. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క పౌరులు కూడా ఆ కోర్టు అధికారపూర్వకంగా మీకు ఏదో అంటే చేసుకోండి మీరు ఇలా ఉండండి అని చెప్పట్లేదు. ఆ కేసులో అలా ఉండే ఆ జడ్జిమెంట్ ఇచ్చిండ్రు, అదే వ్యవహారం ఇంకో జడ్జిమెంట్ ఉండాలని లేదు, కేసు మారిపోతుంది. కాబట్టి ప్రజలు కూడా ఇక్కడ వివాహం చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను పెట్టుకోవచ్చు ఇంకో సంబంధం అన్నప్పుడు నీ భర్త గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. పిల్లల గురించి, సమాజం గురించి డెఫినెట్ గా ఆక్రోశం అన్నది అందరికి వస్తుంది, కోపం అన్నది అందరికి వస్తుంది. అన్ని విధాలల్లో భరించుకుంటూ సమాజంలో కుటుంబాన్ని నడపడం అది ఒక పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే సముద్రాన్ని దాటగలం కానీ సంసారాన్ని దాటలేమన్న ఒక భావన ప్రకటన అనేది పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. అలాంటిది ఒక వ్యక్తితోని వివాహితర సంబంధం పెట్టుకొని ఆ మోజులో నీ పిల్లల్ని చంపడం అన్నది చాలా నేరమైన విషయం. అది మనం ఎవరం కూడా దాన్ని సపోర్ట్ చేయవలసిన అంత అవసరం లేదు. ఆ అమ్మాయికి కానీ అతను కానీ శివ కానీ ఆమె రజిత కానీ దే ఆర్ నోన్ టు బీ ద మర్డరిస్ట్. అది అసలు చాలా ఘోరమైన అపకారం అన్నది పిల్లలకు చేయడం జరిగింది. యావత్ కారాగార శిక్ష కాదు, దీంట్లో విధిస్తే కూడా ఉరి శిక్ష అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పెంచి పెద్ద చేసి నీకు నువ్వే చంపే అధికారం లేదు కాబట్టి నువ్వు చట్టాన్ని పక్కకు పెట్టి చట్టాన్ని నువ్వు అంటే చట్ట ప్రకారం నువ్వు బ్రతకకుండా పిల్లల్ని చంపడం అంటే రియల్లీ ఇట్ ఈస్ అసలు మనం ఆలోచన కూడా మనకు తట్టదండి. అంత ఇదిగా వాళ్ళు చంపినప్పుడు వదిలిపెట్టవలసినంత అవసరం లేదు. అండ్ ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళు చంపినట్టుగా ప్రూవ్ అవుతుంది. రేపు ఫ్యూచర్లో కూడా వాళ్ళకి బెయిల్ వస్తుంది, ఏదో వచ్చేసి బయటికి వెళ్ళిపోతారు అన్నది లేదు. అండర్ ట్రయల్ కూడా ఇవి చేసుకోవచ్చు అలాంటివి. కానీ తల్లిదండ్రులు ఎవరైతే తండ్రి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో హూ ఇస్ అ కంప్లైనెంట్, ఈ కేసుని అంటే స్టేజ్ వైజ్గా దాన్ని పర్సూ చేయవలసిన అవసరం ఉన్నది. స్టేజ్ వైజ్గా దాన్ని అట్లనే వదిలిపెట్టకుండా కేవలం స్టేట్మెంట్స్ ఆన్ ద మీడియా అనే ఇంపార్టెంట్ అని, కానీ కోర్టులో జరిగే విషయాన్ని పరిజ్ఞానం తీసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రాసిక్యూషన్తో కలిసిపోయి వాళ్ళు ఆధారాలు అవన్నీ ఇచ్చినట్టయితే డెఫినెట్గా వాళ్ళకు ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. దాంట్లో వదిలిపెట్టేది ఏం లేదండి. దీంట్లో లాయర్ గారు ఒక హత్య చేస్తేనే ఉరిశిక్ష వంటి కఠిన శిక్షలను అమలు చేస్తారు. అలాంటిది ఇక్కడ ముక్కుపచ్చలారిన పిల్లలు 3 హత్యలండి. మరి శిక్ష ఎలా ఉండొచ్చు? శిక్ష ఒక్కటే ఉంటుందండి. ఏదైనా కానీ చనిపోయిన వ్యక్తులు మర్డర్ చేయబడ్డారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలలో చేయబడితే అది అంటే సపరేట్గా చూడవలసి వస్తుంది. కానీ ఒకటేసారి చనిపోయిన కాదు కాబట్టి పిల్లలు కంపల్సరీ శిక్ష అనేది ఒకటే ఉంటుంది. ఎవరిని చేసినా కానీ శిక్ష అనేది కాలం ఎక్కువ. ఇప్పుడు ఉరిశిక్ష వేసింది అనుకోండి, ఈ మరో ఉరిశిక్ష ఉండదు కదా. ఉరిశిక్షనే. ఇంకా మనిషి చనిపోయే స్థితికి వచ్చినప్పుడు ఇంకోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను ఇంకోసారి ఇస్తానన్నది ఏమి ఉండదు కదా. సో దెర్ ఈజ్ అ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఏ విధంగా చూపిస్తారో ఆ విధమైన శిక్ష అన్నది గ్రీవియన్స్ అఫెన్స్ కాబట్టి అది వదిలిపెట్టే అసలు లేనే లేదు దాంట్లో. కాబట్టి డెఫినెట్గా దే విల్ హ్యావ్ ద పనిష్మెంట్. అండ్ ప్రజలలో కూడా కుటుంబ విలువలు అన్నది చాలా మటుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి వ్యక్తులు ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి వాళ్ళు ఎంట్రీ అవుతారు. కానీ మహిళలు ఎవరైతే భార్య స్థానంలో ఉన్నారో తొందరగా వాళ్ళ మీద ఒక అంటే ఆశలు కానీ అవన్నీ చూసి ఆంక్షలు విధించుకుంటూ కుటుంబాన్ని నడపవలసిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు శివ అనే వ్యక్తి ఎన్నో విషయాలు చెప్తాడు, ఎన్నో అందాలకు ఎక్కిస్తాడు. అవన్నీ ఈమెకు తగదు. ఈమె జీవితం ఇప్పుడు ఆమె ఏమనుకున్నది, వాళ్ళని చంపేస్తే నేను మంచిగా పోయి అంత పెళ్లి చేసుకుందాం అనుకున్నది. కానీ ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఆమె చంపేసిన ఒప్పుకున్నా షీ విల్ హ్యావ్ ద పనిష్మెంట్. నువ్వు జైల్లో ఉన్న వ్యక్తి ఆయనని ఎట్లా పెళ్లి చేసుకొని ఆయనతో సంబరంగా ఉంటావు? చాలా తప్పది. ఇంకోటి క్రైమ్ లెవెల్లో ఎప్పుడు కూడా దుర్బుద్ధితో చేసిన క్రైమ్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజబుల్. చాలా మటుకు దుర్బుద్ధి ఇంటెన్షన్ ఉన్నది. ఆ దుర్బుద్ధి మొదటి నుంచి ఉన్నది కాబట్టి వాళ్ళు చేసింది నేరం అన్నది ప్రజలు కానీ కోర్టు కానీ డెఫినెట్గా ఇట్ విల్ యాక్సెప్ట్ ఇట్.
దాంట్లో ఆధారాలు అన్నీ కూడా ప్రజలు కూడా అక్కడ ఉన్న వ్యక్తులు కూడా ఆధారాలతో విట్నెస్ ఇవ్వడానికి సుముఖత తెలిపి భయపడకుండా విట్నెస్ ఇవ్వగలిగితే డెఫినెట్గా దాంట్లో పనిష్మెంట్ అనేది వస్తుందండి. లాయర్ గారు, ఈమె ఎంత డ్రామా చేసినా రెండో రోజుకి మూడో రోజుకి పోలీసులు గుర్తించారు. ఎందుకంటే నేరస్తుల్ని ఈజీగా పసిగట్టగలరు పోలీసులు. అయితే మొత్తానికి నేనే చంపాను, నా భర్త బయటకు వెళ్ళిన తర్వాత పిల్లల ముఖం మీద టవల్ వేసి ఊపిరాడకుండా చేసి 3 పిల్లల్ని చంపాను నేను ఒక్కదాన్నే అని చెప్పి ఆమె పోలీసుల విచారణలో చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ శివ అనే వ్యక్తి 10th క్లాస్మేట్. ఆమెకి ఆ 3 పిల్లల్ని వదిలేసి వస్తే నేను మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటా, ఇంకొక జీవితం ఇస్తా అని చెప్పాడు. అంటే తెలియకుండానే ఆమెను 3 హత్యలకి పురిగొల్పాడు. అతన్ని కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఆయనే క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే నేరాన్ని ప్రోత్సహించే వ్యక్తి కింద అతను ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరు సంభాషణలో ఒక కుటుంబంలో ఉన్న పిల్లల్ని చంపాలి అన్న చంపడానికి పురికొల్పిన ఆ విధమైన సెక్షన్స్ అతను డెఫినెట్గా ఉంటుంది. ఇంకోటి ఆ ముక్కతే చంపలేదండి. అక్కడ ఆ ముగ్గురిని కూడా ఇది హెల్ప్ చేసినట్టుగానే భావించాలి. ఇతను హెల్ప్ చేసినా ఇంకోళ్ళు వచ్చి చేసినరా, లేకుంటే ఇతనే డైరెక్ట్ వచ్చి చేసేది ఉంటే అక్కడ వాళ్ళు అనుమాన పడతాడేమో అని చెప్పేసి వేరే వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసినరా, ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తుంది. ఇప్పుడు 4 దిక్కులలో ఏమున్నది అన్న విషయాన్ని పరిజ్ఞానం చేసుకొనే ఛార్జ్షీట్ అన్నది సబ్మిషన్ చేస్తారు. కాబట్టి ఒక్కతే ఒక బాబు బతికుండగానే ఇంకో బాబు బతికుండగానే మేల్కొని ఉండగానే ఈ అమ్మాయి ఒక్కతే కూర్చొని చంపలేదు కదా. డెఫినెట్గా వాళ్ళిద్దరు చూసుంటారు, లేకుంటే ఒక వ్యక్తిని సపరేట్గా చేసి అక్కడ పండుకోబెట్టి ఉంటారు. ఏదో ఒక విధంగా ఉంటుంది. సో వాళ్ళని అంటే క్షమించవలసిన అంత అవసరం లేదు. ఆమెకు డెఫినెట్గా షీ విల్ అండర్గో న్యాచురల్గా కూడా నేచర్ లా అన్నది కూడా ఒకటే ఉంటుంది. మనం అన్నిట్లో ఉన్న కోర్టు తరఫు నుంచి వచ్చిన పనిష్మెంటే కాదు, స్వయం అంటే ఆమె చేసుకున్న దానికి శిక్ష ఆమెనే అనుభవించాలి. ప్లస్ ఎందుకంటే ఒక వ్యక్తి నిన్ను అంత ఇదిగా నీ పిల్లల్ని నీకు చంపుకోవడానికి అతను నీకు ప్రోత్సాహం ఇస్తున్నంటే కొంచెం తెలివే ఉపయోగించుకొని తెలివి తక్కువతనాన్ని ప్రదర్శించడం కంటే అయ్యో నా పిల్లలు కదా నేను ఎందుకు చంపాలి, నువ్వు లేకున్నా పర్వాలేదు నేను నా పిల్లలతో బ్రతుకుతా అని ఆ మహిళ ముందుకు వచ్చేది ఉంటే సమాజం అప్రిషియేట్ చేయగలుగుతుంది. కానీ ఈ విధంగా అంటే ఎప్పుడో 10వ తరగతిలో చూసిన వ్యక్తికి నువ్వు 10 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి నువ్వు పెంచుతున్నావు కదా పిల్లల్ని, మరి అతనికి నువ్వు మర్యాద ఇచ్చినప్పుడు నీ పిల్లలకి నువ్వు మర్యాద ఇవ్వవా? నీ వివాహమై 13 years, నీ భర్త మంచోడు కాదంటే నువ్వు డైవర్స్ ఇచ్చుకోనుంటివి. నిన్నెవరు ఆపినరు? నీ పిల్లల్ని తీసుకొని నీ తల్లిదండ్రులు పెంచుకుంటారు. పెద్దవాళ్ళు ఎవరు కూడా పిల్లల్ని పెంచమన్నాను, మేము పెంచలేమని కూడా ఎంత కష్టమైనా ఇంత తిండి పెట్టి పెంచారు. నీకు ఇంత ఇష్టం లేకుండా గవర్నమెంట్ హాస్టల్స్లలో వేసుకొని బతుకుతారు కదండి, వాళ్ళేమన్నా ఏం చేసిండ్రు? గవర్నమెంట్ ఈస్ దేర్ టు టేక్ కేర్ ద చిల్డ్రన్ కదా. అసలు ఆయన భర్తే చెప్తున్నాడు కదా, అసలు చెన్నయ్య అని రజిత భర్తే అంటున్నాడు నీకు ఇష్టం లేకపోతే ఆ పిల్లల్ని నాకు ఇచ్చేసినా వదిలేసినా నువ్వు వెళ్ళిపోయినా నేను బంగారంలా పెంచుకునేవాడిని కదా అంటున్నాడు. ఎస్ ఆయన మొన్న రీసెంట్గా కూడా ఒక 2-3 months బ్యాక్ కూడా నేను చూసినాను. ఒక ఊరు నుంచి ఆమె 2 పిల్లల్ని వదిలిపెట్టేసి ఇంకో అతనితో వివాహేతర సంబంధం పెట్టుకొని వచ్చేసింది హైదరాబాద్కి. నాకు పిల్లలు వద్దు అన్నది. ఆ హస్బెండ్ తీసుకొని వెళ్ళిపోయాడు. అలా పిల్లల్ని బంగారంలా పెంచుకుంటున్న భర్తలు ఎంతమంది లేరండి? అలాంటి వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి. డెఫినెట్గా ఇలాంటి సంఘటన చేయడం వల్ల ఏమవుతుందంటే ఇతర మహిళల మీద చాలా ఇంపాక్ట్ పడుతున్నారు. వాళ్ళు తప్పు చేయకున్నా కానీ మీ మహిళలంతా ఇంతే అన్న ఆ భావన అన్నది చాలా ఏర్పడుతుంది. అంటే మహిళల పట్ల ఒక విద్వేషాన్ని కానీ ఒక అంటే అసహ్యాన్ని చూపే విధంగా తీసుకుపోవాల్సిన సంఘటనలు ఇవి. కాబట్టి మహిళలు ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండి మీరు చేసే కార్యము సమాజానికి హితము చెప్పాలి తప్ప ఇలాంటి దుష్ప్రచారాలు ఇతర మహిళలు బతకకుండా చేయొద్దు సమాజంలో. అది చాలా ఘోరమైన పని. సుభాషిణి గారు, అసలు ఆ పిల్లల్ని ఆ తల్లి ఎలా చంపి ఉంటుందో అని మాట్లాడుకుంటుంటేనే నాకైతే అసలు ఎంత బాధేస్తుందంటే
పిల్లలు ఎంత అల్లాడిపోయి ఉంటారండి, పసి హృదయాలు అసలు. ముక్కు నోరు మూసేసి టవల్ ముఖం మీద కప్పి తల్లండి 9 మాసాలు మోసి కన్నది. ఒక పిల్లాడికి ఏమో 12 ఏళ్ళు, పాపకి 10 ఏళ్ళు, కొడుక్కి 8 ఏళ్ళు. అప్పుడే అన్నం పెట్టింది అదే చేతులతో, మళ్ళీ అదే చేతులతో చంపేసిందండి. నేను న్యూస్ కవరేజ్ లో భాగంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను అమీన్పూర్ కి. ఆ ఇల్లు, ఆ ఇంటి ముందు పిల్లల చెప్పులు, స్కూల్ కి వెళ్ళే షూస్, అసలు అవన్నీ చూసి అయ్యో ఇక్కడే కదా పిల్లలు తిరుగుంటారని నేను విజువలైజ్ చేసుకుంటుంటే ఎంత ఏడుపు వచ్చిందో. ఎవరైనా మనం మనుషులమే కదా. డెఫినెట్ గా మనం పిల్లల్ని చూడండి, 1 గంట కనబడకుంటే ఎక్కడికైనా హైదరాబాద్ లో ఏదైనా వెళ్ళిందంటే అయ్యో ఎక్కడే వెళ్ళిపోతారో, తప్పిపోతారో, మరి ఏంటి ఫోన్స్ అవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉంటాము. అంత విచక్షణారహితంగా ఆమెకు ఆ భావ ప్రకటన అన్నది ఎట్లా వచ్చిందో అన్నది చాలా దుర్మార్గమైన విషయం. పిల్లలు కాసేపు కనిపించకపోతేనే అల్లాడిపోతాం, విలవిల్లాడిపోతాం, ఏమైపోయారు ఏంటో. చాలా మటుకు మీరు చూడండి, వివాహేతర సంబంధంతోని థర్డ్ పర్సన్ ఒక ఇన్వాల్వ్మెంట్ తోని భర్తను చంపేసిన వాళ్ళు ఉన్నారు, అత్తమామలు చంపేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ తల్లిదండ్రులను కూడా చంపేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు మధ్యంతరంగా వివాహితుల మీదనే ఎందుకు ఇంత దౌర్జన్యంగా వాళ్ళు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకో, లేకుంటే ఈమెను పెళ్లి చేసుకుంటా, ఇట్లా బతికేస్తా అని మాయమాటలు చెప్పిన వాళ్ళని నమ్ముతున్నారు. కానీ అంటే ప్రాక్టికల్గా మనం బ్రతకాలి, మనం కష్టపడాలి, మనం ఈ జీవితాన్ని గడపాలని ఆ యోచనలో వెళ్ళట్లేదు. ఆ వాటి మీద వెళ్ళినట్టయితే పిల్లల భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు ఎంతో బంగారు బాటలో నడిచేది. అసలు ఒక చిన్న తప్పు చేయాలంటే, ఒక అబద్ధం ఆడాలంటేనే ఎంత భయపడుతూ ఉంటాం కదా. అలాంటిది కామాతురాణం నా భయం నా రజ్జ అంటారు. అంటే ఒక్కసారి కళ్ళకి కామ పొరలు కమ్మితే మనకి భయం ఉండదు, ఏది ఉండదండి, సిగ్గు అన్ని వదిలేసే. లేకపోతే చక్కగా ఇంటర్ వరకు చదువుకున్న అమ్మాయి అన్ని తెలిసి పెళ్లి చేసుకుంది, అసలు ఇంట్లో డబ్బులన్నీ కూడా అమ్మాయి చేతిలో ఉంటాయి, ఆర్థికంగా సెటిల్ అయిపోయారు, పిల్లలు 3 చంపేస్తే ఇక తాను వెళ్ళిపోయి బతకచ్చు అనుకోవడం ఎంత మూర్ఖత్వం ఇది. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, ఎక్కడ కూడా ఈ శివ అనే వ్యక్తి చంపినట్టుగానే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపించట్లేదు. కాబట్టి అతను రేపు మళ్ళీ తన తరఫున ఎవరినైనా లాయర్ ని పెట్టుకుని వాదించుకునే అవకాశం ఉందా? ఇందులో నా తప్పేంటి? డెఫినెట్ గా చట్టము ఉభయులకు ఇస్తుంది అడ్వకేట్గా పెట్టుకోమని, దాన్ని మనం తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఎవరి నిరూపణకు వాళ్ళే బాధ్యత వహిస్తారు. నేను నా తప్పు లేదు అని చెప్తే నువ్వు నిరూపణ చేసుకోవాలి, అంతేగాని ఇప్పుడు నీ పిల్లల్ని చంపవలసిన అవసరం ఏమొచ్చింది అన్నది అక్కడ ప్రాథమిక పాయింట్ రేజ్ అవుతుంది. చావడం అయితే జరిగింది, చంపడం అయితే జరిగింది, అది ఎందుకు దేనికి అన్నది అది ఇన్వెస్టిగేషన్ ఐఓ గారు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు డెఫినెట్గా అవన్నీ బయటపడతాయి. దాంట్లో ఏది కూడా వ్యానిషింగ్ అంటే ఏదన్నా విట్నెస్ని అక్కడ ఎవిడెన్స్ని అక్కడ నుంచి చేసినా కానీ మనం గుర్తుపట్టచ్చు. దాని మీద కూడా ఒకవేళ చేసి కనపడకుండా ఉన్నట్టయితే కూడా అది కూడా మనకు సెక్షన్తోని దాన్ని కూడా మనము ఇది చేయొచ్చు. కాబట్టి పోలీసు వాళ్ళు ఏ కోణంలోనైనా కానీ థర్డ్ పర్సన్ శివ అనే వ్యక్తి ఎక్కడైతే తప్పు చేసినట్టుగా నిరూపణ జరిగితే ఆయనని వదిలిపెట్టే సవాలే లేదు. ఇది ఆల్రెడీ చనిపోయినరండి, ఇంకా దాన్ని పట్టుబడమే ఇంపార్టెంట్. ఆల్రెడీ వాళ్ళు జైలుకి వెళ్ళడం జరిగింది కాబట్టి మనము ఏ విధంగా కూడా కక్ష సాధింపు చర్యలు అన్నది మనము వాళ్ళని ఎన్కౌంటర్స్ చేయాలను, లేకుంటే అలాంటి అంటే వాళ్ళు బతకద్దు అన్న కక్షలు పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం ఇంపార్టెంట్ కదా, మనం బతకడం కూడా ఇంపార్టెంటే. మన ప్రాణాన్ని మనం తీసుకోలేము, అతను తీసిండని చెప్పి మన ప్రాణాన్ని మనం తీసుకోలేము కదా. మనం చట్టబద్ధతో వెళ్ళి అతనికి శిక్ష పడేటట్టు, ఆమెకు శిక్ష పడేటట్టు కరెక్ట్గా ఆ ఫ్యామిలీ కనుక కొట్లాడినట్టయితే డెఫినెట్గా వాళ్ళకు ఉరిశిక్ష పడుతుంది. 3 ఒకే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చారు, కానీ 3 కలిసి ఒకే చోట భూమిలోకి వెళ్ళిపోయారు. 3 పిల్లల్ని కలిపి ఒకే చోట బొందబెట్టారండి వాళ్ళ బంధువులు. ఆ తండ్రి దాని మీద పడి ఏడుస్తుంటే నిజంగా మనం ఎవ్వరం కూడా జీర్ణించుకునేలాగా లేదు. మరి ఆ తల్లి ఇవన్నీ ఆలోచించలే. చూడండి, నేనే తెలియని అనుకుంది, పైగా పిల్లల్ని చివరి చూపు చూడడానికి కూడా రానంటే రానంది. ఆమె ఆమెని తీసుకెళ్ళడం కూడా, వెహికల్లో తీసుకెళ్తుంటే కూడా అసలు ఆమెకి ఏం తెలియనట్టు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది, చంపిన వాళ్ళు ఒకరై ఉంటారు, ఈమె జస్ట్ దాన్ని స్పెల్ అవుట్ చేస్తుందేమో నేనే చేసిన అని చెప్పేసి. ఎందుకంటే చాలా మటుకు నేరాలు ఏ వ్యక్తి అయితే నేరం చేస్తారో 100% ఒక తప్పు చేసిన భావన అన్నది కనబడుతుంది ఏ వ్యక్తికైనా కానీ, మర్డరిస్ట్. ఆ శివ అనే వ్యక్తి కోసం 3 పిల్లల్ని చంపడానికి కూడా వెనకాడని రజిత అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తోందంటారా?
డెఫినెట్గా ఒకవేళ దీంట్లో 2 విధాలుగా మనం తీసుకున్నట్టయితే శివ అనే వ్యక్తి మర్డర్ చేసి ఈమె మీద వేసుకుంటుందేమో. ఎందుకంటే తల్లి ఎప్పుడు కూడా చాలా మటుకు మనం మామూలుగా చూసిన ఏ కేసెస్ను కూడా తల్లి చంపితే కంపల్సరీ ఆమెలో ఒక భావన ఉంటుంది, బాధ, రిపెంటేషన్ అన్నది చాలా ఉంటుంది. అయ్యో నేను అనవసరంగా చంపినా కదా అన్న అసలు ఆమె ఒక బాధ కూడా లేదు. అసలు ఆమె కననట్టే ఆమె వ్యవహరిస్తున్నది. అందుకని ఇద్దరి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉన్నది. 3వ వ్యక్తులు కూడా ఉండొచ్చు, చెప్పలేము. కానీ ఇప్పటికైతే ఇద్దరి ఇన్వాల్వ్మెంటే చూపిస్తున్నారు. ఎందుకంటే సజెషన్ పార్ట్ చేసుకుంటారా ఏమవుతుంది అనేటోళ్ళు కొంతమంది ఉంటారు. వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ పక్కన వాళ్ళది ఎవరిది సపోర్ట్ లేకుండా ఇంత ధైర్యం చేయలేరు. కాబట్టి లోకల్గా ఉన్న వాళ్ళు పరిపూర్ణంగా ఈ కేసుకు సహకారం అందిస్తే డెఫినెట్గా దే విల్ బి గుడ్ రిజల్ట్. సుభాష్ని గారు రజిత భర్త ఎవరైతే ఉన్నారో చెన్నయ్య, ఆయనకి బాగా ఆవేదనలో ఉన్నారు. అసలు ఆయన ఊహించుకోలేని దెబ్బ, ఇంకా అసలు అతను కోలుకోలేని దెబ్బ ఇది. ఎందుకంటే మొదటి భార్య డెలివరీలోనే చనిపోయింది. 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ తో ఈ అమ్మాయిని తెలిసిన అమ్మాయి అని చెప్పి 2 ఎకరాలు ఆమె పేరు మీద పెట్టి మరి ఆయన పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఎంత ఏడుస్తున్నాడంటే అసలు అతనితో మాట్లాడాలంటే కూడా మనలాంటి వాళ్ళకే ధైర్యం సరిపోవట్లేదు. నా పిల్లల్ని నాకు వదిలేసినా బాగుండేది అని చెప్పి అనడమే కాకుండా వాళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కానీ చట్టం, న్యాయం అనేవి ఉన్నాయి. అంటే ఆవేదనతో, బాధతో ఎవరైనా అలా అనొచ్చు. కానీ అవును, అయితే ఇక్కడ 2 ఎకరాలు ఇచ్చిండ్రు అని చెప్పేసి చెప్తున్నారు కదా, అది కూడా వాపస్ తీసుకోవచ్చు ఒకవేళ. ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి నువ్వు నా భార్య వస్తానని, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటావని నువ్వు చేసుకున్నావు. కానీ అది మధ్యంతరంగానే దాని యొక్క బాధ్యత అన్నది, అది కండిషన్ అన్నది పోయింది. కాబట్టి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసి కూడా ఆ భూమి పైన కూడా వాళ్ళు కొంచెం గట్టిగా కొట్లాడి, మంచి అడ్వకేట్ని పెట్టుకొని కొట్లాడి ఆ భూమిని కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది ఆమె పేరు మీద రాసింది కాబట్టి వీళ్ళదే ఉంటే డెఫినెట్గా దే విల్ హ్యావ్ దట్. కానీ ఎన్కౌంటర్ సిస్టమ్ అన్నది ఇలాంటి వాటిల్లో ఎన్కౌంటర్ చేసే అంత లేదు. ఎందుకంటే ఆల్రెడీ సరెండర్ అయిపోయిండ్రు, వెళ్ళిపోయిండ్రు. కాబట్టి మానభంగాలల్లో వచ్చే ఆ ప్రవర్తన వేరు, అది చాలా డేంజర్గా ఉంటుంది. కాబట్టి వాటిల్లో ఏంటంటే చూసి ఎన్కౌంటర్స్ వాళ్ళు పరిగెత్తి లేదో ఏదో విధంగా వాళ్ళని ఇచ్చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి కేసులలో కోర్టు కంపల్సరీ శిక్ష ఇస్తుందండి. తల్లిదండ్రులు ఎవరు అంటే తండ్రి అనే వ్యక్తి బాధపడవలసిన అవసరం లేదు. శిక్షలా వేరే విధంగా అంటే మనం ఆయన ఎమోషన్ని, ఆయన సెంటిమెంట్ని, లేకుంటే పిల్లలతో ఉన్న అనుబంధాన్ని మనం ఏం తీయలేము. ఎందుకంటే అది కాలం వరకు ఉంటుంది. ఆయన చనిపోయేంత వరకు అది బాధ అనేది ఉంటుంది. ఈమె అంతా అంటే సమాజానికి ఒక మంచి ఆన్సర్ అనేది ఆమె ఇవ్వలేదు. ఆమె చేసిన నేరానికి తప్పకుండా, ఆమె చేసిన దుర్మార్గమైన పనికి శిక్ష పడవలసిన అవసరమే ఉందండి. సుభాష్ని గారు, ఈ కేసులో ఉన్న ఇంకొక పాయింట్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 20 ఏళ్ళు కనిపిస్తుంది. అంటే ఆ ఏజ్ లో అమ్మాయి ఆస్తి వస్తుందనో, లేదంటే ఇక తనకి ఓకే బానే కాస్త సెటిల్ అయిన వాళ్ళతో పెళ్లి జరుగుతుందనో, కట్నం ఇవ్వాల్సిన పని లేదనో పెళ్లికి ఒప్పుకొని ఉండొచ్చు. సరే, అతనితో కాపురం చేసింది, 3 పిల్లల్ని కన్నది. కానీ ఎప్పుడైతే రీయూనియన్ పేరుతో తన క్లాస్మేట్ మళ్ళీ 3 నెలల క్రితం ఆమె జీవితంలోకి ఎంటర్ అయ్యాడో, ఇక అప్పుడు నేనేంటి, నా క్లాస్మేట్ కి ఏమో పెళ్లి కాలే, నేనేంటి 3 పిల్లల తల్లిని, పైగా నా భర్త చూస్తేనేమో అంత వయసు, ఇతనితోనేమో కొత్తగా, అంటే అతని ఆలోచనలు ఎలా ఉంటాయో ఈమెది కూడా అలాగా. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకి పెళ్లి చేసేటప్పుడు ఇలా ఏజ్ గ్యాప్ వాళ్ళతో చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. చాలా అండి, చాలా. దానికి అదే నేను అందాం అనుకున్నా. ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి చేయడం నేరం అయిపోతుంది. ఈ తర్వాత ఇలాంటి పరిణామాలు ఇష్టమై చేసుకున్న భవిష్యత్తులో ఎలా మారుతారో. ఇష్టం, ఈ అమ్మాయికి ఇష్టం ఉన్నదైతే పిల్లల్ని అంత కఠోరంగా వదిలిపెట్టదు. మేబీ ఆమెకు కూడా ఇష్టం లేకపోవచ్చు. సరే, ఏజ్ని బట్టి ఆ రోజు ఏదో జరిగిపోయింది వివాహము, తర్వాత కొంతకాలం వరకు అతనంటే ఇష్టం లేదనుకోండి, వదిలిపెట్టండి. క్లియర్గా చెప్తున్నాము, వదిలిపెట్టండి. పిల్లల్ని చంపకండి, వదిలిపెట్టండి. కూర్చోండి, కౌన్సిలింగ్ తీసుకోండి, మీడియేషన్లో కూర్చోండి. కోర్టులో కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉన్నది, ఫ్రీగా చేస్తారు వాళ్ళు. ఆడ ఒక అప్లికేషన్ ఇచ్చుకుంటే నాకు నా భర్తతో ఉండాలని లేదు అని పెట్టండి. భర్తలు కూడా నా భార్యతో ఉండాలని లేదు, పెట్టండి. అప్లికేషన్స్ పెట్టుకోండి, ఫ్రీగా కౌన్సిలింగ్ తీసుకోండి, మీడియేషన్లో కూర్చోండి, సెటిల్ చేసుకోండి. మీరు చంపితే మీరు ఈ సమాజానికి
మానవ విలువలు అన్నది తక్కువ చేస్తున్నారు. మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించండి అని అంటే నాకు చెప్పస్తలేదు కానీ చాలా కఠోరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్రైమ్ని పెంచి పోషిస్తున్నారు. ఇప్పుడు మనము గ్లోబల్ టు విలేజ్ అని వెళ్తున్నాం. అంటే ప్రపంచమే ఒక కుటుంబంగా భావించే తరుణంలో నువ్వు ఇలాంటి హైదరాబాద్ అని తెలంగాణ చాలా డెవలప్డ్ ఏరియా కింద వస్తున్నది, ప్రపంచంలో పేరుగాంచిపోతున్నది. ఆ పేరుని ఎందుకు తీసేస్తున్నారు? మనం ప్రవర్తన అన్నది కుటుంబం నుంచే మన పేరు ప్రతిష్ట అన్నది పోతుంది. కేవలం కంపెనీస్ డెవలప్మెంట్లో పోదండి, ఇలాంటి క్రైమ్ లెవెల్ కూడా ప్రపంచంలో చూస్తారు. ఇక్కడ హైదరాబాద్లో క్రైమ్ పెరిగిందా, సంగారెడ్డిలో క్రైమ్ పెరిగిందా, లేకుంటే తెలంగాణ వరంగల్లో క్రైమ్ పెరిగిందా, అంతటా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తారు. ఎక్కడ ఉండాలి, ఎక్కడ చేస్తే బిజినెస్ బాగుంటుంది, ప్రజలు ఎక్కడ పని చేసుకొని బ్రతుకుతారు, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు, కుటుంబాన్ని బాధ్యత తీసుకొని మంచిగా పోతారు. అలాంటి సిచ్యువేషన్స్లలో వస్తున్నది. ఇప్పుడు అంత టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుంది, దాన్ని తీసుకొని నా జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఇలాంటి చర్యలకు ఎప్పుడెక్కడ తల్లిదండ్రులు కూడా వివాహం చేసే టైంకి కూడా పిల్లల ఏజ్ గ్యాప్ని కూడా వాళ్ళు ఇద్దరు భర్త ఏజ్ భార్య ఏజ్ కొంత సడలింపు ఉండాలి. కానీ మరీ 20 సంవత్సరాలు ఉండవలసినంత అవసరం లేదు. అప్పుడంటే పూర్వకాలం వేరే ఉండే, అప్పుడు స్థితిగతులు వేరే ఉండే, పిల్లల్ని పెంచడం కష్టం ఉండే, ఎవరన్నా వాళ్ళ మీద కన్ను పడుతుందేమో, అమ్మాయిని తీసుకెళ్తారేమో, ఎప్పుడు మేము కాపాడలేమో, కాబట్టి ఈ ఇంట్లో మా పిల్లని ఇచ్చేస్తే వాళ్ళే భరించుకుంటారు అనేది అప్పుడు ఇచ్చేవారు పిల్లని. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లేవు కదండి. పిల్లలందరూ చదువుకుంటున్నారు, మంచిగా చదువుతున్నారు. అమ్మాయి అయితే చాలా బాగా మంచిగా చదువుకుంటున్నది, రెండో అమ్మాయి అనుకుంటే చాలా బాగా చదువుతున్నది. మరి చదివే పిల్లల్ని మీరు చంపేసుకున్నారంటే యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్. అంటే నీకు ఒక హృదయం లేదు. ఒక పిల్లల్ని పెంచి పోషించాలి అన్న ఆ తత్వాన్ని మర్చిపోయి లైంగికంగా సుఖం కోసమో లేకుంటే ఫ్రెండ్ అని చెప్పేసి కాదు, ఇక్కడ వివాహం చేసుకుందామని నీకు ఒక తలంపుతోని వివాహేతర సంబంధంతో పిల్లల్ని మర్డర్ చేసిన కేసు ఇది. సుభాష్ని గారు, ఇలా ఇల్లిసిట్ ఫైర్స్ పెట్టుకున్న ఆడవాళ్ల మెంటాలిటీ ఎంత క్రూయల్ గా తయారవుతుందో. ఈ మధ్య వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డి అనే వ్యక్తిని భార్య ఫ్లోరా మరియా గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ ఎంత దారుణంగా స్కెచ్ వేసి చంపిందండి. ఇక్కడ చూస్తే రజిత తన చేతులతో తానే 3 పిల్లల్ని చంపేసింది. వీళ్ళు చూడండి విడాకులు తీసుకోరు, ఎందుకంటే సమాజం వాళ్ళని మళ్ళీ తప్పుపడుతుంది. ఆస్తి రాదు, మళ్ళీ వీళ్ళకి సింపతి కావాలి, మళ్ళీ అదే లవర్ తో వెళ్ళిపోయి మంచిగా రెండో పెళ్లి చేసుకోవాలి, వాళ్ళతో సంతోషంగా ఉండాలి. ఫస్ట్ భర్త లేదంటే ఆ పిల్లల్ని చంపడం వల్ల వచ్చిన ఆస్తిని తీసుకొని వెళ్ళి అంటే సమాజంలో మళ్ళీ మంచి మహిళలుగా గుర్తింపు కావాలి, కొత్త జీవితాన్ని వాళ్ళు ప్రారంభించాలి. కానీ ఇక్కడ మరొకరి జీవితాలని నాశనం చేయాలి. మళ్ళీ డ్రామాలు, పోలీసులు పట్టుకోలేరు, కోర్టులు పట్టుకోలేరు, న్యాయస్థానాలు ఎవరు వీళ్ళని గుర్తించలేరు అన్నమాట. కుటుంబ సభ్యులు, భర్త కూడా అంటే ఎంత అతిగా తమను తాము ఊహించుకుంటున్నారు. ముఖ్యంగా వీళ్ళకి చట్టాల పట్ల, పోలీసుల పట్ల సరైన అవగాహన లేక అంటారా? భయం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంత కొత్త చట్టాలు వచ్చిన తర్వాత న్యాయస్థానం వాళ్ళు అనేక విధాలుగా అనేక గ్రామాలు తిరిగి కూడా అవేర్నెస్ ఇస్తున్నారు. మనము భారతదేశంలో ఒక లోపం ఏంటంటే చట్టాలు మనల్ని ఏం చేయవు, ఏమవుతుంది ఎవరి పక్కన అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎట్లుంటుందో అట్లనే ఇంకా అంటే 50 సంవత్సరాల క్రితం ఉన్న టెండెన్సీని ఇంకా ఇప్పుడు కూడా క్యారీ చేస్తున్నారు. అది కాదు, చట్టాలు బలంగా ఉన్నవి, చట్టాలు కంపల్సరీ శిక్ష వేస్తాయి. మీరు చాలా కోట్లలో మీరు చూడండి, చాలా శిక్షలు పడ్డాయి, యావత్ కారాగార శిక్షలు పడ్డాయి, చాలామంది పేపర్లో కూడా వచ్చింది. కానీ వీళ్ళకి ఎందుకు అర్థమవుతలేదు? పిల్లి కళ్ళు మూసుకొని తాగినట్టే వీళ్ళు కూడా వివాహేతర సంబంధాలు కళ్ళు మూసుకొని చేసినట్టే అనిపిస్తున్నది. కానీ ఇలాంటి వారికి ఇక్కడ మహిళనే చూడొద్దు, ఆడ పురుషుడు కూడా ఆయన తప్పు చేసిండు. అది శివ అనే వ్యక్తి కూడా తప్పులో పడ్డారు. ఆమె వివాహం జరిగింది, 3 పిల్లలు ఉన్నారు. అతను నేను వివాహం చేసుకోలేదు కాబట్టి నేను ఇతను ఒక ఫ్రెండ్గానే ఉంటానన్న విషయాన్ని అక్కడ కనుక బలంగా చెప్పినట్టయితే ఈమె ఈ స్టెప్ తీసుకునేది కాదు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మూలాన ఈమె స్టెప్ తీసుకొని ఇంట్లో వాళ్ళందరినీ చంపేయడం అన్నది అది ఘోరమైన విషయం. అది రేపు అసలు చేసేదో ఆమె అన్నట్టుగా అనిపిస్తుంది. డెఫినెట్ గా ఇంకా అసలు ఇంకా అంతే కదా. ఈ పిల్లల్ని 3 చంపిన తర్వాత దొరక్కపోతే ఆమె ఆలోచనలు ఇంకా ఎలా ఉండేవో అసలు నిజంగా వి హ్యావ్ టు అది మనం ఖండించాలి. ఈ రోజు పరిస్థితులు అట్లా వచ్చినాయి, మనం ఖండించవలసిన పరిస్థితి వచ్చేసింది.
నిజంగా ఈ రోజు ఈ రజిత విషయంలో ఇంతసేపు ఒక సీనియర్ లాయర్ గారితో ఇంత డిస్కషన్ చేయడం వెనక ఉన్న ఉద్దేశం ఒకటే. ఎందుకంటే ఇలాంటి రజిత లాంటి వాళ్ళు కావచ్చు, ఫ్లోరా మరియా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది మన చుట్టూ ఉన్నారు. ఏదైనా సరే బయటకు రానంత వరకే సీక్రెట్గా ఉంటుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అంటారు కదా, తనను ఎవరు చూడలేదు అనుకుంటుందంట. సరే, మీ వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిని లీగల్గా ఆ బంధాలని భర్తతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, లీగల్గా తెగదింపులు చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని భర్తని, పిల్లల్ని, లేదంటే ఇంకా కుటుంబ సభ్యుల్ని చంపే హక్కు మీకెవరిచ్చారు? ఆ పోలీసుల్ని, న్యాయస్థానాల్ని, సమాజాన్ని అస్సలు తక్కువ అంచనా వేయకండి. చూశారు కదా చట్టాలు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయో. అసలు సమాజం ఏమన్నా ఇలాంటిని వెనకేసుకొచ్చే పరిస్థితి ఉందా? లేనే లేదు. మళ్ళీ రేపు, ఇవాళ కాకపోయినా రేపైనా మీరు చేసిన తప్పులు బయటపడకపోవు. పైగా ఇదే సమాజం మధ్యలో మళ్ళీ మీరు తలెత్తుకొని తిరగడం అంటే జరిగే పని కాదు. థ్యాంక్ యూ సో మచ్ సుభాషిణి గారు.